సంజన, కమ్ టు మై క్యాబిన్. ఓకే సార్ అంటూ లోపలికి వచ్చింది. అభిరామ్ పిఏ సంజన. చెప్పండి సార్, ఈవినింగ్ హోటల్లో మీటింగ్ ఉంది, కొటేషన్ ప్రిపేర్ చేయి అంటూ పంపించాడు. ఓకే సార్. సీఈఓ క్యాబిన్ నుండి వచ్చిన సంజన కొటేషన్ ప్రిపేర్ చేయడంలో పడింది. ఇక సీరియస్గా ఈవినింగ్ వరకు ప్రిపేర్ చేసి, సార్ ఫినిష్. ఓకే, ఇక స్టార్ట్ అవుదామా? ఓకే సార్ అంటూ ఇద్దరూ కలిసి బయలుదేరారు. హోటల్ రావడంతో కారు ఆపి లోపలికి వెళ్ళారు ఇద్దరు. అప్పటికే బోర్డు మెంబర్స్ రావడంతో మీటింగ్ స్టార్ట్ చేశారు. ఇక ఈవినింగ్ స్టార్ట్ అయిన మీటింగ్ నైట్ 9 వరకు పూర్తయింది. బోర్డు మెంబర్స్తో కలిసి డిన్నర్ కూడా అక్కడే చేసేశారు అభి, సంజు. ఆ హోటల్ హైదరాబాద్ అవుట్కట్స్లో ఉంటుంది. మీటింగ్ అయిపోవడంతో బోర్డు మెంబర్స్ అందరూ వెళ్ళిపోతే అభి, సంజన కూడా ఇద్దరు బయలుదేరారు. కంగ్రాట్స్ సార్, ఈ ప్రాజెక్ట్ మనకే వచ్చినందుకు అనింది సంజు. థ్యాంక్ యూ అన్నాడు నవ్వుతూ. కానీ చాలా లేట్ అయింది సార్, మా వారు ఏమంటారో ఏంటో. అదేంటి, నీకు పెళ్ళైందా? అవును సార్, మొన్నే అయింది. ఓకే, కాల్ చేసి చెప్పలేకపోయావా? ఇంతకు ముందే చేశాను సార్, కలవలేదు. ఓకే, ఎలాగూ ఇంటికి వెళ్తున్నాగా, డోంట్ వర్రీ అన్నాడు. ఇక అప్పటికే ఆకాశం మేఘావృతమయ్యి వర్షం చినుకులుగా మారింది. అవి కాసేపటికి భారీ వర్షంగా మారడంతో ఉరుములు మెరుపులతో సంజు గుండెల్లో భయం పుట్టిస్తున్నాయి. కానీ భయాన్ని బయటకి చూపించకుండా ధైర్యం నటిస్తూ కూర్చుంది. ఏంటి, టెన్షన్గా ఉందా అన్నాడు ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని అబ్జర్వ్ చేస్తున్న అభి. అవును సార్, నాకు ఉరుములంటే చాలా భయం. మళ్ళీ అందులో సిటీకి చాలా దూరంగా ఉన్నాం, చాలా చీకటిగా ఉంది అని టెన్షన్ పడుతుండగా సడన్గా కార్ ఆగిపోయింది. ఒక్కసారిగా గుండెల్లో గుబులు మొదలైంది. ఏమైంది అనింది సంజు కంగారుగా. ఏమో, నాకు అర్థం కావట్లేదు. బాగా వర్షం పడుతుంది, కార్ ఏమైనా ట్రబుల్ ఇచ్చిందేమో అన్నాడు. మరిప్పుడు ఎలా సార్? అదే ఆలోచిస్తున్నాను. దగ్గరలో ఎక్కడైనా హోటల్స్ ఉన్నాయేమో కనుక్కుంటాను, నువ్వేం టెన్షన్ పడకు. మొబైల్లో సెర్చ్ చేశాడు. 1 కిలోమీటర్ అవతల హోటల్ కనబడుతోంది. నడుచుకుంటూ వెళ్దామా? 1 కిలోమీటర్నా? ఇంత వర్షంలో తడిచిపోతామేమో. సరే, వర్షం ఆగుతుందేమో చూద్దాం అంటూ హాఫ్ ఎన్ అవర్ చూశారు. ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదు. తప్పదు, ఇక నడవాల్సిందే అన్నాడు. సరే సార్ అంటూ ఇద్దరు కారు దిగారు. ఇక అప్పటికే వర్షం జోరు పెరగడంతో బట్టలు మొత్తం తడిచిపోయాయి. సంజు, పద అంటూ ఆమె చెయ్యి పట్టుకొని తీసుకెళ్తున్నాడు. అతను అంత చొరవగా సంజు అనేసరికి షాక్ అయి చూస్తూ ఉంది. వర్షం, అందులో చీకటి. ఇప్పుడు తనని పట్టించుకునే పరిస్థితుల్లో లేడు అభి. ఇక ఆమె చెయ్యి పట్టుకొని అలా నడుస్తూ ఉన్నాడు. ఎక్కడ జారిపోతుందో అన్న భయంతో గట్టిగా పట్టుకుంటుంటే ఆమెకు ఇబ్బందిగా అనిపిస్తోంది. విడిపించుకోవడానికి ట్రై చేస్తే ఫీల్ అవుతాడేమోనని అతని వెనకాలే వెళ్తోంది. అతను ఒక్కో అడుగు పెద్దగా వేస్తుంటే చీరలో ఉన్న సంజన అడుగులు పెద్దగా వేయలేక స్లిప్ అయిపోయింది. ఇక కింద పడుతుంటే ఆమె నడుం మీద చేయి వేసి గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు ఒక్కసారిగా సున్నితమైన ప్లేస్లో ఒక మగాడి చెయ్యి పడగానే ఒళ్ళు జల్లుమంది. మొదటిసారి ఒక ఆడదాని శరీరం తాకిన అతని చేతి కరెంట్ షాక్ కొట్టిన ఫీలింగ్ అతనిలో. ఇద్దరి కళ్ళు ఒక దగ్గర కలుసుకున్నాయి. అలా ఎంతసేపు చూసుకున్నారో తెలీదు. గట్టిగా ఉరిమేసరికి భయపడి అతన్ని హత్తుకుంది సంజు. సంజన చాలా అందంగా ఉంటుంది. ఆమె అందాలు, ఒంపు సొంపులు కూడా ఎక్కడ ఎంత సైజులో అమరి ఉండాలో అంత పర్ఫెక్ట్గా ఉంటాయి. ఆమె అలా హత్తుకోగానే అతని ఒంట్లో వేడి అమాంతం పెరిగిపోయింది. ఆమె అందాలు మెత్తగా అతడి గుండెలకి తాకుతుంటే అతని చేతులు తెలియకుండానే ఆమె నడుముని, వీపుని తడుముతున్నాయి. ఇద్దరి ఒళ్ళు చిన్నగా కంపించింది. అతని స్పర్శలో ఆమె కూడా తెలియకుండానే వేడిగా మారిపోయింది. కౌగిలింత మరింత గాఢంగా మారింది. అతని పెదవులు ఆమె మెడపై నాట్యమాడుతున్నాయి. సున్నితమైన ప్లేస్లో అలా తాకుతుంటే ఆమె నరాలు జివ్వుమని అతడి షర్టు లోపలికి చేతులు పోనిస్తూ అతని వీపుని గట్టిగా చుట్టేసింది సంజు. అతడి పెదవులు మెడ నుండి ఆమె ఛాతి మీదకి చేరాయి. అలాగే ఎత్తైన శిఖరాలు కూడా అతడికి తగులుతుంటే ఇద్దరి ఒంట్లో కోరికలు అమాంతం పెరిగిపోయాయి.
ఇక అప్పుడు వచ్చింది హారన్ సౌండ్. ఒక్కసారిగా ఉలిక్కిపడి దూరం జరిగారు ఇద్దరు. అది హైవే కావడంతో వాహనాలు హారన్ సౌండ్స్తో స్పీడ్గా వెళ్తున్నాయి. వర్షం కూడా ఆగలేదు. సంజన, పద, త్వరగా వెళ్దాం అంటూ ఆమె చేయి పట్టి కాస్త స్పీడ్గా హోటల్కి తీసుకొచ్చాడు. రాత్రి 12 గంటల సమయం. హోటల్కి చేరుకున్న అభి, సంజన రిసెప్షన్లో మాట్లాడి రూమ్ బుక్ చేశాడు. ఇక ఇద్దరు కలిసి రూమ్కెళ్ళారు. అదేంటి సార్, ఇద్దరికి ఒకే రూమేనా? సారీ సంజు, రిసెప్షన్లో అడిగితే ఈ ఒక్క రూమ్నే ఖాళీగా ఉందని చెప్పారు. ఈరోజు రాత్రి ఎలాగో అడ్జస్ట్ చేసుకుంటే మార్నింగ్ వెళ్ళిపోదాం. సరే సార్ అంటూ తడిచిన హెయిర్ ఆరబెట్టుకోవడానికి డ్రయర్ తీసి విండో దగ్గర నిలబడి కురులని ఆరబెట్టుకుంటూ ఉంది. అలా విండోలో నుండి గాలి ఆమెకు తాకుతుంటే వెనక నుండి చూస్తున్న అభి, సంజు అందాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విశాలమైన తెల్లటి బ్లౌజ్ కట్ నుండి స్పష్టంగా కనిపిస్తోంది. కళ్ళని కాస్త కిందకి తీస్తే సన్నటి నడుం తెల్లటి పాలమిగడలాగా చాలా అందంగా ఉంది. చూస్తుంటేనే ముట్టుకోవాలి అన్నంత టెంప్టింగ్గా ఉంది. ఇంకాస్త కిందకి వస్తే ఆమె పిరుదులు తడిచిన బట్టల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. వెంటనే వెళ్ళి తాకాలనిపిస్తోంది. ఇక అతనికి తెలియకుండానే ఒక్కో అడుగు వేస్తూ ఆమెను చేరుకున్నాడు. ఇంచు దూరంలో ఉన్నాడు. ఆమెకి గాలికి పైట చెంగు రెపరెపలాడుతూ అతని ఫేస్ మీద పడింది. అలా పడగానే ఆమె నుండి వచ్చే సువాసన అతని ముక్కుకు తాకి ఏదో లోకంలోకి తీసుకెళ్తుంటే వేళ్లతో అతని ఫేస్ పైన పడిన పైట చెంగుని తీసి ఇద్దరి మధ్యలో ఆ ఇంచు దూరాన్ని కూడా చెరిపేసి ఆమె నడుం మీద చిన్నగా చేతులు వేసి గట్టిగా అతనికేసి అదుముకున్నాడు. అప్పటికే చల్లగాలికి వర్షానికి ఇద్దరి ఒళ్ళు వేడికి రగిలిపోతుంటే అతను అలా అదుముకోగానే ఆమె నోటి వెంట నిట్టూర్పులు, అతని చెవికి ఆమె చేసే మోన్స్ వినిపిస్తుంటే క్షణం ఆగలేని అభి అవే చేతులని నడుం నుండి ఇంకాస్త పైకి తెచ్చి ఎత్తైన పరువాలని అతని అరచేతుల్లో బంధించి నలుపుతుంటే ఆహ్ అంటూ మోకింగ్ సౌండ్స్ చేస్తూ ఆమె ఒళ్ళు తాపానికి లోనయ్యి అతని వైపుకి తిరిగి గట్టిగా హత్తుకుంది సంజు. ఇద్దరి శరీరాలు కోరికలతో ఉరకలు వేస్తున్నాయి. ఇక ఒక్క క్షణం కూడా ఆగలేని ఆమెను అమాంతం ఎత్తుకొని బెడ్ మీదకి చేర్చి ఆమె ఫేస్పై పరుచుకున్న కురులని వేలితో పక్కకి జరిపి, నీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది. నీ అందంతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావు. నీలాంటి అందమైన దాన్ని నేను ఎక్కడా చూడలేదు, అనుభవించలేదు. నాకు ఈ రాత్రికి స్వర్గం చూపించు అంటూ ఆమె బుగ్గలపై పెదవులపై ముద్దులు పెడుతూ అంటుంటే అతని మాయలో ఉన్న సంజు అప్పటికే వాతావరణం కూడా వాళ్ళిద్దరికీ సహకరిస్తున్నట్లు చల్లగా ఉండడంతో ఇద్దరి శరీరాలు వేడిని రాజేసుకున్నాయి. అతని మాటలకి అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అతని చేతులు ఆమె నుండి చీరని దూరం చేసి ఆమెను చూశాడు. ఆమె ఎత్తైన ఎద అతని కళ్ళకి మరింత ఇంపుగా కనిపిస్తున్నాయి. ఇక ఆమె అందాలని ఎప్పుడెప్పుడు తాకుదామా అనే కోరిక పెరుగుతుంటే బ్లౌజ్ హుక్స్ ఒక్కోటి తీసి ఆమె పరువాలని విడుదల చేశాడు. ఒక్కసారిగా ఆమె ఒళ్ళు పరవశించి బెడ్షీట్ని నలిపేస్తోంది. చేతులతో పెదవులతో యుద్ధం చేస్తూ ఇద్దరి తనువులు మరింకేదో కావాలని తాపాన్ని కోరుకుంటుంటే ఇద్దరి తనువుల వలవలని దూరం చేసి ఆమెలోకి చేరిపోయాడు. ఆమెకు స్వర్గాన్ని చూపిస్తూ ఇద్దరు స్వర్గపు అంచులని చవి చూశారు. ఆ ఇద్దరి ఒంటికి రేగిన తాపం తెల్లారే వరకు కూడా తీరలేదు. పెనవేసుకున్న శరీరాలతో అలసి సొలసి నిద్రలోకి జారుకున్నారు ఇద్దరు. ఇక ఎప్పటికీ మెలకువ వచ్చిందో కూడా తెలియలేదు. కళ్ళు తెరిచి చూసేసరికి అతి దగ్గరలో ఒకరి శ్వాస ఒకరికి తగిలేలా ఉన్నారిద్దరు. రాత్రి ఏం జరిగిందో గుర్తు చేసుకొని తప్పు చేశాను అన్న గిల్టీ ఫీలింగ్తో తల కిందకి దించింది సంజు. ఏమైంది, తప్పు చేసిన దానిలా అలా తల కిందకి దించావు అన్నాడు అభి. నాకు పెళ్ళైంది, నా భర్తని మోసం చేశాను అంటున్న సంజు మాటలకి, నీ భర్తని నేనే అయితే అన్నాడు అభి. హా, మీరు నా భర్త ఏంటి? అవును బేబీ, నువ్వు నా భార్య. నన్ను పెళ్ళిలో చూసావా? లేదు, పెళ్ళైన తర్వాత చూసావా? మనకి ఫేస్ కవర్ చేశారుగా పూలతో. ముఖ్యంగా నీకు నాకు మన ఫస్ట్ నైట్ జరిగిందా? లేదు, ఆషాఢ మాసం వచ్చిందని మిమ్మల్ని చూడకుండానే పుట్టింటికి వెళ్ళిపోయాను. పెళ్ళయ్యాక మీ గదిలోకి వచ్చాను,
కానీ మీరు అటువైపు తిరిగి కాల్ మాట్లాడుతూ కనిపించారు. మీ ఫేస్ చూడలేదు. పెళ్ళైన వెంటనే పనుందని యూఎస్ వెళ్ళారు. మా వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయారు. "హ్మ్, మరి నేనెలా తెలుసు మీకు?" అనింది అతని గుండెలపై గీతలు గీస్తూ. "నిన్ను ఫోటోలో చూసా, ఇంట్లో తిరుగుతున్నప్పుడు కూడా చూసా. మరి మీరు నాకెందుకు కనిపించలేదు? మన ఫస్ట్ నైట్కి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా. మరి మీ ప్లేస్లో వేరే ఎవరైనా ఉన్నారనుకోండి, మిమ్మల్ని మోసం చేసినట్లే కదా నేను. మంచి అమ్మాయిని కాదు కదా" అంటున్న సంజు చుబుకం పట్టి పైకంటూ, "ఒక అమ్మాయి ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంది. పెళ్ళైన వెంటనే ఆషాఢం వచ్చింది. భర్త కూడా పనుండి యుఎస్ వెళ్ళాడు. అప్పుడే అందమైన అబ్బాయి కనిపించి ఆమెను మోహించాడు, కవ్వించాడు. పెళ్ళైన తర్వాత భర్తతో ఒకసారి కూడా కలవని ఆ భార్య అందంగా కనిపించిన అతను ఆమెను ఎక్కడెక్కడో టచ్ చేస్తూ రెచ్చగొట్టి ఆమెతో శారీరకంగా కలిశాడు. అప్పుడు ఆ భార్య ఆ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక అతనితో మనస్ఫూర్తిగా కలిసిపోయింది. ఫీలింగ్స్ అనేవి అబ్బాయిలకే కాదు, అమ్మాయిలకు కూడా ఉంటాయి. నువ్వేం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. నేను కూడా ఫీల్ అవ్వను, ఓకేనా? అందరిలాంటి వాడిని కాదు. నీ ఫీలింగ్స్ని నాతో షేర్ చేసుకోవచ్చు మనస్ఫూర్తిగా, ఓకేనా? నేను అస్సలు ఫీల్ అవ్వను. ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరికైనా వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ చెప్పుకునే స్వాతంత్రం ఉంది. నువ్వలా గిల్ట్ ఫీల్ అవ్వదు. నిన్ను నువ్వు బాధ పెట్టుకోకు, ఓకే? అంటున్న అభి మాటలకి కళ్ళనీళ్లతో చూస్తూ, ఇంత మంచి భర్త ఏ ఆడపిల్లకి దొరుకుతాడు? రియల్లీ లవ్ యూ అంటూ అతన్ని గట్టిగా హత్తుకొని గుండెలపై ముద్దు పెట్టింది. "ఇక నాతో మనస్ఫూర్తిగా కలుస్తావా?" అన్నాడు. "ఇప్పటి వరకు కలిశాను, అది మనస్ఫూర్తిగా కలవలేనట్లా? నీ గుండెల్లో టెన్షన్ని నేను గమనించాను. అమ్మో, మీరు చాలా తెలివిగలవారే. భార్య మనసుని అర్థం చేసుకొని భర్త ఉండి ఏం లాభం?" అంటూ మళ్ళీ అల్లుకుపోయాడు అభి. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.